కర్ణాటకలోని విజయపురలో కొద్దిసేపటి క్రితం ఒక చార్టర్డ్ ఫ్లైట్ కూలిపోయింది. ఇందులో ఉన్న ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడినట్లు, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విమానం కలబురి నుండి బెల్గాం వెళుతుండగా విజయపురం వద్ద ఈ ప్రమాదానికి గురై కూలిపోయినట్లు తెలుస్తుంది. ఇందులో ఇంధనం లోపించడమే ప్రధాన కారణంగా ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. ఈ విమానం కూలిపోయి రెండుగా విడిపోయింది. అయితే ఎటువంటి ఫైర్ ఇన్సిడెంట్ ఇక్కడ లేకపోవడం వల్ల పైలట్లు గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. సాధారణంగా విమాన ప్రమాదాలు, ఈ హెలికాప్టర్లు కూలిపోయినప్పుడు అందులో బ్రతికి ఉండేవారి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ పైలట్లు ఇరువురు ప్రాణాలతోనే గాయపడి ఉన్న విషయాన్ని మనకు ధృవపరుస్తుంది. సో ఇంధన సమస్య ప్రాథమికంగా ఇక్కడ ఒక సమస్యగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఒక ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్గా ఉంది. ఇది శిక్షణ విమానంగా చెప్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇటీవలే మహారాష్ట్రలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ కూలిపోయి దాదాపు 8 మంది చనిపోయిన సంఘటన మరోసారి ఇట్లాంటి సంఘటన కర్ణాటకలో చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.